జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణకుమార్ పర్యటన. జిల్లా కేంద్రంలోని మాతా శిశువు మెడికల్ కాలేజ్ ఆవరణలో 235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడక గదుల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణకుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ 4 వైపుల రహదారితో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 650 పడక గదుల ఆసుపత్రి జగిత్యాలలో నిర్మాణం చేశామని, 50 పడకల క్రికెట్ కేర్ యూనిట్ ప్రారంభం చేయటం జరిగింది. తద్వారా రోడ్డు ప్రమాదం, అత్యవసర ప్రసూతి బాధితులకు చాలా ఉపయోగం. ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం మెడికల్ కాలేజీకి 150 పడక ఆసుపత్రి ఉండాలని, 150 పడకల ఆసుపత్రి ఉండడంతో 650 పడకల ఆసుపత్రి జగిత్యాలకు వచ్చింది. పేద వైద్య విద్యార్థులకు జరగవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కృషితో నేడు నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాంటప్పుడు మీరే డిపార్ట్మెంట్లో కెమెరామెన్ अरे सर ना ना चेन को जवान कर भैया दान कुछ है अरे अंदर दो अगर आरे पर भी है फोन लो మనం వెనక సైడ్ సార్ సైడ్ కూడా ఇంకా వెళ్ళండి కూడా మీరు కొంచెం ముందుకెళ్ళండి ओके सर ఓకే సార్ ఆసుపత్రి శంకుస్థాపన నేపథ్యంలో తండ్రి క్రిటికల్ అన్న ఉడ్డు కొంచెం ఓకే హరీష్ క్రికెట్ హరీష్ అన్న ఉడ్డు కొంచెం రెడీ సార్ ఫోన్ కొంచెం బ్యాగ్ తీసుకున్నాం రైట్ అట్లనే ఉండు కాల్ సాధులు కాల్ జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం ఓకే సార్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లక్ష్మణ్ నగర్ నాయకత్వం సంజయ్ నగర్ నాయకత్వం ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం
సభను ప్రారంభించడానికి అతిథులను వేదికపైకి ఆహ్వానించాము. సభా వేదికపైకి ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వీరికి పుష్పగుచ్చం అందించి సన్మానించాల్సిందిగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గౌరవనీయులు డాక్టర్ ఎంజి కృష్ణ. థ్యాంక్ యూ సార్. జగిత్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ వీరికి పుష్పగుచ్చంతో సత్కరించాల్సిన డాక్టర్ కృష్ణమూర్తి సార్ని కోరుతున్నాను. వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. ఆసుపత్రి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు మరియు ఈ సమావేశానికి విచ్చేసిన సన్మానీయులందరికీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ క్రిటికల్ కేర్ విభాగ ప్రారంభోత్సవ వేదిక నుంచి జరపబడింది. మన జిల్లాకు గర్వకారణమైన చారిత్రక సందర్భం మెడికల్ కాలేజీ మన జిల్లాకి రావడం. దానికి అనుసంధానంగా ఈరోజు 450 పడకల బోధనాస్పత్రి జరుపుకోవడం చాలా అదృష్టకరం. ఇంతకన్నా మన స్ట్రక్చర్ ఆల్సో. సో దీస్ టూ ఇష్యూస్ మనకి దీనివల్ల సాల్వ్ అవుతా ఉన్నాయి. తర్వాత మనకి సెంట్రల్ మెడిసిన్ స్టోర్, అదే సెంట్రల్ డ్రగ్ స్టోర్ కూడా మనం ఇక్కడే పెట్టుకోవడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే కరీంనగర్లో ఉండేవి. సో మనకి ఎక్కడ మెడిసిన్స్ కావాలన్నా, ఎటువంటి పిహెచ్సి, యూపీహెచ్సి లేకపోతే సబ్ సెంటర్స్లో మెడిసిన్ కావాలన్నా కూడా ఇండియన్ కరీంనగర్లో పెట్టుకుంటుండే. సో వాళ్ళకి సరిపడా పెట్టుకొని తర్వాత మిగిలిపోయిన దాంట్లో మనకి పంచుతూ ఉన్నారు. బట్ నౌ మన ఇన్స్టిట్యూషన్ ఇక్కడే పెట్టుకోవడం, బట్ సెంట్రల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే డ్రగ్స్ అన్ని కూడా మనం ఇక్కడే స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది బైపాసింగ్ కరీంనగర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. సో దీస్ 3 ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి ప్రభుత్వ పరంగా కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ అయ్యేటట్టుగా మనకి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ దాన్ని కంప్లీట్ చేసి తీసుకుని రావాలని కోరుతూ, అలాగే ఎదురుగా మనకి మెడికల్ సంబంధించిన డాక్టర్స్ నుంచి మనకి ఆశాస్ దాకా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, ఇక్కడే మన ముందే ఉన్నారు. సో మీరందరూ కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన స్టాఫ్, దానికి సంబంధించిన వర్క్, దానికి సంబంధించిన ఇంకేమైతే ఉన్నాయో మనం అంతా కూడా క్యాపిటల్ అన్ని కూడా మనం పంపిస్తా ఉన్నాం, కానీ రెడీగా పెడతా ఉన్నాం. బట్ హెచ్ఆర్ అనేది మీదే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆశాస్ ఇస్ బాటమ్ మోస్ట్ లెవెల్లో మెడికల్ పరంగా పీపుల్తో ఇన్వాల్వ్ అయ్యేది ఆశాస్, అండ్ టాప్ మోస్ట్ లెవెల్లో వీ హ్యావ్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్స్ అండ్ పీపుల్ హియర్. సో మీరందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర రెడీగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రైవేట్లో ఇచ్చే ఇన్ఫ్రా కన్నా మన హాస్పిటల్ ఇక్కడ మీరు చూస్తుంటే చాలా బాగుంది ఇన్ఫ్రా. ప్రైవేట్లో చాలా హాస్పిటల్స్ కన్నా మన ఎంసీహెచ్ ఇన్ఫ్రా బాగుంది. బట్ ఇప్పటికీ కూడా మనకి ప్రజలు రావాలి అంటే కొంత ఏదో తర్వాత వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి గారి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో పూర్తి చేసుకొని ప్రారంభించుకుని ఒక క్రిటికల్ కేర్ బ్లాక్, వెంటిలేటర్ అంటే ప్రైవేటు లేదా కరీంనగర్ అనకుండా ప్రభుత్వ ఆసుపత్రులనే అన్ని సదుపాయాలు అందిస్తున్నామని చెప్పి సందర్భానికి మరి అదనంగా 150 మంది స్టూడెంట్స్ ఉండాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ 650 పడకల ఆసుపత్రి ఉండాలి. మరి ఆనాడు మీరు గెలిపించిన నేను అప్పుడున్న ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి 150 పడకలు తెచ్చు. సిరిసిల్ల కావచ్చు, నిర్మల్ కావచ్చు, చాలా చోట్ల కూడా అయితే 100 పడకలై, గద్వాల అట్లాంటి చోట్ల, భువనగిరి లాంటి చోట్ల 50 పడకల 50 సీట్లు, డాక్టర్స్ 50 సీట్లు 100 సీట్లకే ఉన్నాయి. అంటే కరీంనగర్లో 100 సీట్లు ఉంటే 400 పడకల ఆసుపత్రి వస్తుంది. 150 సీట్లు ఉండడం వలన ఇలా 650 పడకల ఆసుపత్రి మన పేదవాళ్ళకి ఇక్కడ వచ్చింది. సో ఆ గవర్నమెంట్ నామ్స్ పేదవాళ్లకు వైద్యం అందాలే, ఈ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మెడికల్ కాలేజ్ పని ఆగిపోయింది. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్లలో ఇవాళ రేపు చూస్తుంటారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే దాదాపు 50 కోట్ల బకాయి ఉందని చెప్పి కాంట్రాక్టర్ తట్టాపుట్టా చదువుకొని పోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఆనాటి ప్రభుత్వ శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి వెంటనే దాదాపు 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇవాళ ఆగిపోయిన పనులకు మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్లాస్టరింగ్ నడుస్తూ ఉంది,
బయట మెడికల్ కాలేజ్ కు సున్నాలు కూడా వేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 235 కోట్ల రూపాయల ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నా అన్న. మరి అది బడ్జెట్ పరంగా ఇక్కడ కూడా ఇబ్బంది జరగద్దు. మరి సాధ్యమైనంత వరకు మన ఫౌండేషన్ స్టోన్ మీరు వస్తే బాగుంటుందని చెప్తే ఒక మాట చెప్పినారు. మీరు జిల్లా మంత్రిగా సహచర క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్న లక్ష్మణ్ కుమార్ తప్పకుండా దానికి సంబంధించిన నిధుల విషయంలో రేపు మార్చి బడ్జెట్లో మనం మెడికల్ పరంగా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా జగిత్యాలకు ఎక్కడ కూడా నిధులు ఆగకుండా ప్రత్యేక నిధులు విడుదల చేసే బాధ్యత నాది. నువ్వు ఆ మీటింగ్లో చెప్పమని చెప్పి మెడికల్ హెల్త్ మినిస్టర్ చెప్పిన మాట ఇక్కడ మా మెడికల్ పరంగా ఉన్న డాక్టర్స్కు, చదువుకుంటున్న డాక్టర్స్కు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగాను 2 రోజుల క్రితం. మన ఎమ్మెల్యే గారు అడిగిన అన్న మనం జిల్లా మంత్రిగా మీరు ఉన్నారన్న మీ చేతిలో మీరు తీసుకుందామంటే ఆ శాఖ మంత్రి వచ్చినట్టయితే ఈ ప్రాంతానికి మెడికల్ పరంగా స్కానింగ్ కానీ అనేక అంశాలు ఒకట మీరు ఏదైతే బడ్జెట్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ ప్రత్యేకంగా సపోర్ట్ తెస్తారని వారితో నేను ఫోన్ చేసి మాట్లాడినాను. వారు ఒక మాట ఇచ్చినారు. నేను చెప్పినాను అన్న నేను స్టేజ్పై అక్కడ వైద్య పరంగా చదువుకున్నటువంటి డాక్టర్స్ కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో వస్తుంది. సుమారు 230 కోట్ల రూపాయలతో జగిత్యాలలో ఒక ఆధునికమైనటువంటి మోడర్న్ హాస్పిటల్ ఇక్కడ వైద్య పరంగా వస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించినటువంటి వైద్య కాలేజ్ విషయంలో కూడా ఆ మిగిలిపోయిన బడ్జెట్ కూడా మీకు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారితో మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడ మా డాక్టర్స్, ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ గారు, మా కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం మా సత్యప్రసాద్ గారికి తప్పకుండా క్రిటికల్ కేర్కి సంబంధించిన మెడికల్ కాలేజ్కి ఏదైతే మిగిలిపోయిన బడ్జెట్ రేపు మార్నింగ్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తా ఆ మిగిలిన బడ్జెట్ కూడా నా బాధ్యత అన్న. మీరు ఎందుకంటే ఎంతో గౌరవం ప్రేమ మన ప్రాంత ప్రజలకు మరి ఆ మిగిలినటువంటి బడ్జెట్ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆ మిగిలిపోయినట్టు పని కూడా పూర్తయిపోయిన విషయాన్ని మెడికల్ కాలేజ్కి అన్ని విధాల డాక్టర్స్కి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ స్టూడెంట్ సౌకర్యాలు కానీ అది ఫ్యాకల్టీ పరంగా పరికరాల పరంగా ప్రత్యేకంగా ఆ బడ్జెట్ రిలీజ్ అయితే అన్ని విధాల కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెడతారన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి శాసనసభ్యులకు ముఖ్యంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కు మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డాక్టర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఎందుకంటే మేము సామాన్య స్థాయికి వెళ్ళి వాడు ఈ స్థాయికి వచ్చిన వాడిగా ఇలా జగిత్యాలలో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కరీంనగర్లో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఏ పేషెంట్ వచ్చినా కూడా మన కుటుంబ సభ్యుడికి దెబ్బ తాకితే మన కుటుంబ సభ్యుడికి ఏ విధంగా ఆపద వస్తుంది ఆ విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మా డాక్టర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే గొప్పగా చదువుకున్నారు, ఆ దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చినాడు. ఒక ప్రాణానికి పోయే పరిస్థితుల్లో ప్రాణాన్ని దక్కించేటువంటి వైద్యం నేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చినాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు రెక్కాడితే కుటుంబాల లోపల ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు ఆ ఇమీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోవాలో అర్థం కాక జగిత్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ ఎమ్మడైతే ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ ఏమైతే వైద్యపరంగా సౌకర్యం ఉంటుంది.